హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో నిన్న మ్యాచ్ నేను ఎవరు మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే క్రికెట్ 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 ఇది ఒక్కటే. నిన్న మ్యాచ్ అయితే పిచ్చెక్కిపోయింది కదండి. నేనైతే చూస్తున్నాను సేపు గోల గోల చేశా. మధ్యలో కొంచెం టెన్షన్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయిపోయి అటు ఇటు వెళ్ళిపోయాను. కానీ తర్వాత ఆట ఉంది అబ్బా. అసలు దీని గురించి ఊళ్ళో ఉన్న క్రికెటర్స్ అందరూ కూడా అసలు ఇండియన్ మెచ్చుకునే విధానం చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే, సో పాకిస్తాన్ ప్లేయర్స్ అయినా వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇండియా. సో ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవడానికి 100% అర్హులు అని చెప్పిన విధానం, ఎవరైతే కొంతమంది ఇండియా ఫైనల్లో ఓడిపోతుంది అని చెప్పడం అని కామెంట్ చేసిన వాళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ చాలా మంది మాత్రం చాలా చాలా పొగిడారు. సో మరి ఈ ఇండియా ఎంత స్ట్రాంగ్ గా అవ్వడానికి ఒకే రోజులో అయిపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వలేదు కదా. మనందరికీ తెలిసిందే, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చింది. కానీ లాస్ట్ అంటే ఇండియా ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే లాస్ట్ 24 మ్యాచ్ల్లోని కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయిందంటే చూడండి. అది కూడా ఏ మ్యాచ్ మనందరికీ తెలుసు, 2023 ఫినాలే. సో అంత అద్భుతంగా అంటే ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో సక్సెస్ రేట్ అనేది 90% వరకు పెరిగింది. దాని తర్వాత రికీ పాంటింగ్ కానీ సౌరవ్ గంగూలీ కానీ ఇలా వచ్చారు. సౌరవ్ గంగూలీ ఎంత సక్సెస్ తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. అయినా సరే రోహిత్ శర్మ ముందున్నారు. సో ఈ విధంగా ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే రోహిత్ శర్మ వెనకట్ల ధోని లాంటి వాళ్ళు, సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు, కపిల్ దేవ్ లాంటి వాళ్ళు ఎన్నో స్టెప్స్ వేసుకుంటూ స్ట్రాంగ్ చేసుకుంటూ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పాత టీంల నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏంటి నేర్చుకుంటూ ఈ రోజు ఇండియా ఎదురులేని శక్తిలా మారిందంటే నిజంగా ఎక్సలెంట్. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఒక్కసారి 1983కి వెళ్తే కపిల్ దేవ్ బుడ్డి టీము. అసలు మనం ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళని ఎలా చూస్తున్నామో అలా మన ఇండియా టీంని చూసేవారు. అలాంటిది సెమీఫైనల్కి వరకు వెళ్తేనే, సెమీఫైనల్ క్వాలిఫై అయితేనే గొప్ప అని చెప్పేసి ఆనందపడిపోయి తబ్బిపోయిపోయారు. కానీ అక్కడ కపిల్ దేవ్ కెప్టెన్ అనేవాడు అక్కడ ఇక్కడ తగ్గలేదు. మనం సెమీఫైనల్కి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, మనం ఫినాలి ఎందుకు కొట్టకూడదు అని చెప్పి అక్కడ టీం మెంబర్స్ మోటివేట్ చేసి డూ ఆర్ డై మ్యాచ్, ఇక్కడ గెలువు లేకపోతే చావు అన్నట్టుగా వాళ్ళని మోటివేట్ చేసిన విధానం, వాళ్ళని మోటివేట్ చేసి మనం ఖచ్చితంగా ఫైనల్ గెలుస్తాం, మనకు ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఆ రోజు ఎవ్వరు ప్రపంచం కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా 1983లోని వరల్డ్ కప్ సాధించి ఒక్కసారే ఇండియా వైపు అందరూ కూడా చూసారు. ఎక్సలెంట్, అది ఎక్సలెంట్ స్టెప్ అక్కడ. దాని తర్వాత ధోని, దాని తర్వాత సౌరవ్ గంగూలీ, తర్వాత ధోని, తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ప్రౌడ్ మూమెంట్స్ని పెంచుకుంటూ ఇండియాని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే విధానంలో వీళ్ళు మైల్ రైలు కింద నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. సో 2002లోని సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోని వరల్డ్ కప్ ఆడినప్పుడు, అది మనం ఐసీసీ ట్రోఫీ గెలిచినప్పుడు 2 మెంబర్స్కి వచ్చింది. శ్రీలంకకి మనకి ఇండియాకి కామన్గా అక్కడ గెలిచాము, అదొకటైతే. నెక్స్ట్ 2007 వరల్డ్ కప్లోని అసలు ధోని వచ్చిన తర్వాత ఏమైందంటే, ధోని రాకముందు అంతకుముందు కూడా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కానీ అప్పుడు సచిన్ ఎరా జరుగుతున్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు సచిన్ ఆడితేనే ఆట, సచిన్ గెలిస్తేనే గెలుపు, సచిన్ ఎంత కొడితే దాని మీదే ఉంటుంది. మిగతా వాళ్ళందరికంటే ఇండియన్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. వాళ్ళు బ్యాటర్స్లోని 2-3 చేసినా సరే సచిన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బౌలింగ్ వచ్చేసరికి కానీ ఫీల్డింగ్ వచ్చేసరికి కానీ ఎస్పెషల్ ఫీల్డింగ్ అయితే అస్సలు సరిగ్గా చేయలేరు. ఇలాంటి టాక్స్ అన్ని ఉండేవన్నమాట. అంటే అన్ని వైపుల నుంచి కూడా స్ట్రాంగ్ గా ఉండేది కాదు. అయినా సరే సచిన్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇండియా టీం ని గెలిపించుకు తీసుకొచ్చారు అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో అందుకనే సచిన్ నిజంగా ఆయన్ని పొగడ్డానికి కూడా మనకి ఎలాంటి మాటలు కూడా తక్కువే అనిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు ఉండదేమో. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇండియాని ముందుకు తీసుకెళ్తే ఇండియా సక్సెస్ రేట్ పెంచుకుంటూ ఒక్క మనిషి కాన్ఫిడెన్స్ ఒక టీం అందరికీ కూడా అందించడం అనేది అసలు చెప్పడానికి కూడా చిన్న విషయం కాదు, అంత గొప్ప విషయం అలాంటిది. సో దాని తర్వాత ధోని వచ్చిన తర్వాత సెలక్షన్స్ టీం అవనివ్వండి, లేదంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని టీంలో పెట్టి ఆఖరికి ఐసీసీ టీం మెంబర్స్తో కూడా పెద్ద పెద్ద డిస్కషన్స్ అయ్యేవంట. ధోని ఎవరైనా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఆపోజిట్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటూ సక్సెస్ రేట్. సో ఇది కూడా సక్సెస్, ఇలా కూడా సక్సెస్ సాధించవచ్చని చూపించి అసలు ఇండియా అంతా కూడా ఒకవైపు అంటే సూపర్ పవర్ లా తయారు చేశాడు నిజం చెప్పాలంటే ధోని. 2007లో వరల్డ్ కప్ సాధించినప్పుడు అక్కడ మనకి
అప్పటికి సౌత్ ఆఫ్రికాతోనే ఆపోజిట్లో సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడాలి T20. అక్కడ అప్పటికి వెళ్తున్నప్పుడు ధోనికి ఏంటంటే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అయినా సరే సక్సెస్ సాధించి సౌత్ ఆఫ్రికాలో T20 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన విధానం అసలు ఆ రోజుని ఎవరు ఎప్పటికి కూడా మర్చిపోలేము. సో దాని తర్వాత మళ్ళీ 2011లో మళ్ళీ ధోని వాళ్ళ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, అంటే అప్పటి వరకు కూడా మనకి మనం ఎన్ని గెలిచేసినా సరే పాకిస్తాన్ ఫైనల్లో గెలవలేము ఒకసారి చెప్పాను కదా ఇందాక, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవనివ్వండి, ఒక భయం అవనివ్వండి, ఏదైనా సరే ఆడినంతసేపు ఆడేస్తారు, ఒకేసారి డిప్ అయిపోతారు, ఒకేసారి లో అయిపోతారు, ఒకేసారి లాస్ అయిపోయి వెళ్ళిపోతుంటారు, క్యూ కట్టి వెళ్ళిపోతుంటారు, ఇలాంటిది ఉండేది. ఒక్కసారి ధోని వాళ్ళ టీము ఇదంతా రాంగ్, మేము రాంగ్, ఇదంతా మీరు అనుకునేవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి చూపిస్తామని పాకిస్తాన్తో 2011లో పాకిస్తాన్తో వరల్డ్ కప్లోని ఆపోజిట్ ఫైనల్లో పాకిస్తాన్ గెలిచి అక్కడ వరల్డ్ కప్ సాధించారు చూడండి. నిజంగా T20 వరల్డ్ కప్ వండర్ఫుల్. అది అసలు దేశం అంతా ఎంత గోల్ చేసిందంటే ఆ రోజుల్లో కూడా అసలు మనం మర్చిపోలేము, అంతా పిచ్చెక్కిపోయేటట్టు ఆడారు. దాని తర్వాత మనకి ఆఫ్టర్ 28 years మనకి వరల్డ్ కప్ అంటే వన్ డే వరల్డ్ కప్ రావడానికి అసలు అద్భుతమైన మూమెంట్ అండి. అదైతే నేను ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను ఆ మూమెంట్ని. ఫినాలే జరిగినప్పుడు గ్రౌండ్ అంతా తిరగడం, సచిన్ని భుజాల మీద వేసుకొని అసలు తిప్పడం అనేది అసలు కళ్ళ ముందు ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంటుంది ఆ మూమెంట్ అనేది. అప్పుడు వరల్డ్ కప్ సాధించినప్పుడు అగెన్స్ట్ శ్రీలంకతోని 2011లో వరల్డ్ కప్ సాధించి దాని తర్వాత అప్పుడే అంటే ఆ వరల్డ్ కప్ కోసమే సచిన్ టెండూల్కర్ వెయిట్ చేస్తారన్నమాట. అప్పటికి కూడా 6 times అటెంప్ట్ చేశారు సచిన్ టెండూల్కర్, సక్సెస్ రాలేదు. దీని తర్వాత ఇప్పుడు వచ్చింది, దీని తర్వాత ఈ వరల్డ్ కప్ కానీ కప్ వస్తే రిటైర్మెంట్ అయిపోతానని వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్కర్కి ఇంతకు మించి ఫేర్వెల్ ఏమైనా ఉంటుందంటారా? అంత అద్భుతమైన ప్లేయర్కి అంత అద్భుతమైన ఫేర్వెల్ అనేది అసలు కన్నీ విని ఎరుగం. అంత అద్భుతంగా ఫేర్వెల్ చెప్పారు, అంత అద్భుతంగా గుడ్ బై చెప్పారు. తర్వాత 2013లో అనుకుంటా అతను రిటైర్మెంట్ అయిపోయారు. సో ఇది 2011లో జరిగింది. దాని తర్వాత 2013 మనకి ICC ఛాంపియన్ ట్రోఫీ. సో ఇందులో కూడా ధోని లీడర్షిప్లోనే ఇక్కడ కూడా మనకు 2013లో కూడా కెప్టెన్సీ వచ్చింది. అందుకే చెప్తున్నాను చూడండి, ఒక్కసారి ధోని అని అలా అబ్జర్వ్ చేస్తే ధోని సాధించిన సక్సెస్ ఎంత అంత కాదు, ధోని కెప్టెన్సీలో వచ్చిన కాన్ఫిడెన్స్ ఎంత అంత కాదు, ధోని ముందు తరాలకు ఇచ్చిన ఒక సజెషన్స్ కానీ లెసన్స్ కానీ ఇన్ని కాదు. ఇప్పుడు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ధోని నుంచి చాలా నేర్చుకుని కొత్త టీంని ఎంకరేజ్ చేయడం, కొత్త వాళ్ళతోనే ఆట ఆడించడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు పంపించి ఆట ఆడించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి సక్సెస్ సాధిస్తున్నారు చూడండి. దానికి పునాది అయితే మాత్రం ధోని అని ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. సో ధోని అండర్లోని వన్ డే వరల్డ్ కప్, మనకి T20 వరల్డ్ కప్, తర్వాత ICC ట్రోఫీ, ఇలా 3 టోర్నమెంట్స్లో కూడా మనం వరల్డ్ కప్ సాధించామంటే అది అసలు చిన్న విషయం కానే కాదు. నెక్స్ట్ ఇప్పుడు రోహిత్ శర్మ చూసుకుంటే 24-25 నుంచి తను అసలు కొనసాగిస్తున్నాడు. ఇలా అలా కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 24 మ్యాచెస్ అంటే 23 మ్యాచెస్ గెలిచామంటే అసలు ఇండియాని ఏ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక్కొక్క కెప్టెన్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళ తప్పుల్ని వాళ్ళ ఒప్పుల్ని తీసుకుంటూ వాళ్ళ స్ట్రెంగ్త్ని అంటే టీంలో ఉన్న స్ట్రెంగ్త్స్ని కూడా నేర్చుకుంటూ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్, అంతకుముందు రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ల అండర్లోని టీంని స్ట్రాంగ్ చేసుకుంటూ, అంటే మనం బ్యాటర్సే కాదు బౌలింగ్లో స్ట్రాంగ్ ఉండాలి, ఫీల్డింగ్లో స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటూ టీంని అలా స్ట్రాంగ్ చేసుకుంటూ అసలు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే చూసాం కదా ఎంత సక్సెస్ రేట్ ఉందో. అలానే మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చాలా మందికి అంటే ఇప్పుడున్న టీంలో కాకుండా ఇంకా మంచి ప్లేస్ చాలా మంది పక్కన ఉండిపోయారు. అంటే అంతమంది టాలెంటెడ్ పీపుల్స్ పక్కన ఉన్నారు. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి ఇండియాకి. అంటే వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఇంకొకటి లేదా అన్నట్టుగా కాదు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక 3-4 బ్యాటర్స్ ఉన్నారు అనుకోండి, వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత బ్యాటర్స్ స్ట్రాంగ్ బ్యాటర్స్ కనబడేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి ఆల్టర్నేట్గా ఇంకొకరు రెడీగా ఉంటారు. అంతమంది టీం మెంబర్స్, అంతమంది టాలెంటెడ్ వాళ్ళు, ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో దాన్ని ఏమనాలి అంత వద్దీ ఉంది మన దగ్గర. సో అది నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. ఇది ఒక్క రోజులో వచ్చింది, 1 సంవత్సరంలో వచ్చిందంటే కానే కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి తాపత్రయపడుతూ, ఇన్ని సంవత్సరాల నుంచి టీంని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, మంచి కెప్టెన్స్ వచ్చినప్పుడల్లా ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తూ, మంచి సక్సెస్ వస్తూ, ఇంకా ఈ ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. కొనసాగుతూనే ఉంటుంది. ఇండియా ఎప్పటికి కూడా వరల్డ్ ఛాంపియన్స్ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇది ఇలా కోరుకోవడంలో మన స్వార్థం ఉంటుంది, ఉండి తీరాలి కూడా. సో మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.